వానవస్తే కాగితాలే అడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెనకవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తెలుసుకోవడం అనేది చాలా గౌరవంతో కూడుకున్న పనిగా మేము అనుకుంటాం. దానికి సదా ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతలుగా మేము ఉంటూ మీరు చెప్పినటువంటి బాటలో మేము నడుస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సన్మానించవలసిందిగా మిత్రులు కోరుతున్నాం. Okay, thank you, sir. పడుతుందని చెప్పి జంగిల్ టైం వాడిపించాడు సార్. అంటే కొన్ని అటువంటి నిర్ణయాలు వేరే వాళ్ళతో సాధ్యం కాకపోవచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు టీచర్ పిల్లలే ఉన్నాను. విలేజ్ అందరినీ కూడా ఒకసారి తీసుకురావడం కొద్ది కష్టమైన పని, కానీ సార్ అప్పుడే దాన్ని నిరూపించేది. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మేము కూడా ఇప్పుడు ఈ ఉన్నత స్థానంలో ఉన్నామంటే సార్ గారి యొక్క. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. పెళ్ళైతే 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప ఒక బాబు. నేను షూటింగ్ టీమ్ అంటే మా పోలీస్ షూటింగ్ టీమ్ ఉంటుంది సార్. నేను ఒక 4 నేషనల్స్ ఆడాను, బెల్లమం అంటే ఆన్లైన్ నామినేషన్ కౌంటింగ్ తీసుకుంటాను. అప్పుడు రామచంద్ర కొట్టి చెప్పి ప్రతిరోజు ఆన్లైన్ నామినేషన్ కౌంటింగ్ చూసుకోవాలి. అది నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది సార్. అప్పుడు ఎంత కొట్టినా చేసినప్పుడు బాగా లేదు, అప్పుడు బాగా అనిపించింది. ఇప్పుడు ముఖ్యంగా చాలా దెబ్బలు తింటే నేనే సార్. లంచ్ తర్వాత మ్యాచ్ పేమెంట్ అంటే ఏదో దుమ్మ కొట్టాలా కంపల్సరీ, అది ఊరికేనే వెళ్ళకపోతుంది. అది మా నాన్నకి తెలుసు, మా నాన్నకి తెలుసు. అరే చదువురా నాయన చదువురా అంటే నేను పట్టించుకోకపోతుంది. ఏదో ఒక జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ అది ఇక మ్యాథ్స్ వల్ల ఇప్పుడు లెక్కలు వేసుకుంటున్నాను. కాదు సార్, సారు ఎంత చెప్పినప్పుడు అర్థం చేసుకోలేదు. అది తర్వాత ఉపయోగం. అందరికీ నమస్కారం. 3వ తరగతిలో 85 మంది, 2వ తరగతిలో వీళ్ళందరూ చూసేవాళ్ళ చేస్తాం అందరికి కాదా కొత్తగా ఏం చేయలేదు నా ఏంటంటే పుట్టుడయ్యా మరి దానికి రావాలంటే దానికి రావాలంటే కొట్టలే కదా దానికి మెల్లగా అంటే పోదా ఓ కదా నేను కొట్టు పదం స్టార్ట్ చేస్తాను. నోట్ చేస్తుంది ఎందుకంటే నాకు కొట్టాలని నాకు పాయింట్ ఏంటంటే ఇక అక్కడ నాగేశ్వరరావు సార్ అని తెలుగు లెక్చరర్ ఉండి ఆయన ప్రోత్సాహంతో కొంచెం చిన్న చిన్న పాటలు రాయడం అలవాటు నాకు ట్రైనింగ్లో. ఇక నేను రాజు అన్నది మాత్రం అసలు ఏమనకపోతుంది, అది ఎందుకంటే కొంచెం కొద్దిగా బెదిరిస్తారో చేస్తారో మన వైపు వస్తారు అని అనుకుంటే వాళ్ళనే అనేవాళ్ళు. కానీ ఇక మంచిగా వచ్చిన పిల్లవాడిని అసలు ఏం అనాల్సిన పరిస్థితి ఉండదు. ఇక మరీ ఏం నాన్నటువంటి పిల్లవాడిని వాడు నా కాదు అనుకున్నాను, వాడి పాపం వాడిని కూడా ఏమనకపోతుంది.
మాకు అనవసరమైన అయితే మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళని కొంచెం మన వైపు లాక్కోవడానికి వాళ్ళకి ఏదో కొంత చెప్పి చెప్పాలనేటువంటి తాపత్రయంతో కొంత కొట్టడం జరిగింది. అంటే ఇక్కడ కాదు ఎక్కడికి పోయినా నాకు ఫస్ట్ వచ్చేది ఇది సార్ భూమి దెబ్బలు మర్చిపోలేదు. అది నాకే ఇప్పుడు బాధ అనిపిస్తుంది. అదే మళ్ళీ నెక్స్ట్ సార్ మీరు చెప్పింది కాబట్టి ఈ మాత్రం నేను ఇట్లా ఉన్నాను సార్ అనే మాట కూడా దాని వెంటనే వస్తుంది కాబట్టి మళ్ళీ సంతోషంగా అంటే ఏమాత్రం కోసం లేదనే విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. మళ్ళీ అంటే అప్పటికప్పుడు ఆ సందర్భంలో కొట్టినా కూడా వెంటనే దగ్గర తీసేటువంటి అట్లాంటి ఉంటుండే అటువంటిది అవన్నీ. సరే, ఇంకొకటి ఏంటంటే ఒకటి ఇక్కడ మేమందరం కూడా సరే ఎవరికి అందుబాటులో ఉన్నటువంటి వృత్తులు వాళ్ళు చేపట్టాల్సి వాళ్ళు అవసరం లేదు మన సమాజం. కాబట్టి వాళ్ళు మంచి సిటిజన్స్ కానీ మంచి పౌరులు, సమాజానికి ఉపయోగపడని వాడు నలుగురికి హెల్ప్గా ఉంటే చదువుకులు ఎక్కువ కూడా కలెక్టర్ గారు. కానీ కలెక్టర్ కానీ అత్యధికంగా టీచర్లనే నీ విలేజ్ నుంచి పంపగలిగారు. అత్యధికంగా టీచర్లు, తర్వాత సివిల్ సర్వీసెస్ రమేష్. కాబట్టి తప్పుగా అనేటువంటి సంకేతాలు రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మనకి ఇస్తూనే ఉంటారు. అయినా దాన్ని ఎదుర్కొని పోరాడితే మంచి జీవితం మాత్రం ఉంటుంది. అది ఎంతోమంది మహానుభావుల ద్వారా మీరు చూసి ఉంటారు. కుబ్రియాలో కూడా అలాంటి విలేజే. కుబ్రియాలకు ప్రత్యేకమైన ఏం లేదంటే మీకు తెలుసు లేదు, మీరు అందరినీ అప్పుడు పుట్టలేదు. మేము కొత్తగా వృత్తిలో జరిగినప్పుడు ఇక్కడ నుంచి పిల్లలంతా అడ్వకేట్కి వచ్చేవాళ్ళు. అడ్వకేట్ నా సెకండ్ పోస్టింగ్ అంటే యూనివర్సిటీ నుంచి రావడంతో నాకు అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. అది మోస్ట్ డిస్టర్బ్డ్ స్కూల్. పాండురంగారావు సార్ హెడ్ మాస్టర్, మంచి సౌమ్యుడు. 10th 0% రిజల్ట్. హై స్కూల్ అడ్డోలడ్డి నోన్ స్కూల్, పెద్ద విలేజ్. అక్కడ ఎస్సీ వాడనే ఒక పెద్ద విలేజ్ లాగా ఉంటుంది. మొత్తం జిల్లాలో 0 రిజల్ట్ వచ్చిన హై స్కూల్. పాండురంగారావు సార్ది శవయాత్ర ఊరేగింపు చేశారు. సంజయ్ రెడ్డి, అంజయ్ సార్, ప్రకాష్, డిఆర్ రాములు, మన అభిమానులు పాటు వీళ్ళంతా అప్పుడు స్టూడెంట్స్. అక్కడ ఆ పరిస్థితిలో A few moments later. మళ్ళా తొందరరా. వీడియో చూస్తున్నారా? నువ్వు ఏ పని చూస్తా అడ్డం పెట్టి అడ్డం పెట్టరా, అడ్డం పెడితే బాగా
by day.